పవర్ అయితే ఉంది కదా, దాన్ని బట్టే నడుస్తుంది కదా. అట్లా నేనని దేవుడు లేడు అని చెప్పడం చాలా తప్పండి రాజమౌళి గారు. అది మీకు ఇంకా ఉండిపోతే చరిత్రలో ఒక చిన్న మార్కు లాగా. ఇప్పటి వరకు మీరు అసలు ఏది లేదు మీ దగ్గర ఎత్తి చూపించడానికి ఒక తప్పు లేదు. బట్ ఈ మాట అనేది మాత్రం మేమే ఫ్యాన్స్ పరంగా చెప్తున్నాం. నాకు చాలా ఇష్టమైన దేవుడు వినాయకుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, హనుమంతుడు కూడా ఉన్నారు. హనుమంతుడే లేదు అంటే మా పురాణాలు, మా తాత, మా అమ్మ, మా పెదనాన్న అందరూ తప్పేనా? వాళ్ళందరికీ ఇంకా లేవా ఫీలింగ్స్? సో ఆ మాట మీకు ఇష్టం లేదు అంటే మీరు మనసులో పెట్టుకోవాల్సింది. బట్ కొన్ని లక్షల మంది ముందరకు వచ్చి, మీడియా ముందరకు వచ్చి దేవుడు లేడని చెప్పడం చాలా తప్పు. ఒక హిందూ ధర్మాన్ని కించపరచడమే కదండి. సో అది రాజమౌళి గారు చేసింది చాలా తప్పు. ఎప్పుడైనా ఒకసారన్నా బయటకు వచ్చి ఇంటర్వ్యూ పెట్టి నేను నా ప్రెస్టేషన్స్లో నేను మాట్లాడాను, దేవుడు లేడు అన్నది కదా నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకున్న ఒక స్టేజ్ మీద అది ప్లే అవ్వకపోవడం వల్ల నాకు ఆ కోపంలో అన్నాను అని చెప్పేసి మీరు మాట్లాడండి సార్. అప్పుడు అది మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు గొప్ప డైరెక్టర్. దీనివల్ల మీకు వచ్చేది లాస్ వచ్చేది ఏమీ లేదు. 4 రోజులు మాట్లాడుకుంటారు, మర్చిపోతారు. బట్ మీ అలాగే గుర్తుండిపోతుంది. కొన్ని సంవత్సరాలు మీరు అన్న మాట అది అలాగే వదిలేస్తే అదే నిజం అనుకుంటారు. మీరు బయటకు వచ్చి ఒక్కసారైనా మాట్లాడండి సార్. మీరు మాట్లాడే మనిషి రామ్ గోపాల్ వర్మ కాదు, లేకపోతే పూరి జగన్నాథ్ కాదు, లేదా చిరంజీవి కాదు, వైఎస్ జగన్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు. ఏదో 4 రోజులు పెట్టి మాట్లాడేదానికి దేవుణ్ణి కించపరిచారు మీరు. చాలా తప్పు సార్. అంతే చాలా. అయితే ఇటు వానర సంఘాలు కూడా అసలు రాజమౌళిని వదిలిపెట్టాం, శిక్ష పడాలి, అతను సారీ చెప్పేదాకా మేము ఇట్లా యుద్ధాలు చేస్తూనే ఉంటాం, ఇటు వారణాసి సినిమాని కూడా ఆపేస్తామని అంటున్నారు. దానిపై ఏమంటారు? వారణాసి సినిమాని అయితే ఆపలేరు, కానీ నిన్న మాధవీలత గారు కూడా ఏదో పెట్టారు, ఒక వీడియో పెట్టారు. సార్ మీరు శివుడిని, బాహుబలిలో శివుడిని చూపించి డబ్బులు జోలో పెట్టుకుంటారు. మాధవీలత గారు కూడా పెట్టారు కదా, నేను ఒక వీడియో పెట్టాను ట్విట్టర్లో, అది చూశాను నేను. సో ఇంకా వస్తూనే ఉంటారండి. ఆయన మాట్లాడిన మాట చాలా పెద్దదండి. అరే అక్కడ ఉన్న హాలీవుడ్లో ఉన్న వాళ్ళు అవతార్లు, స్పైడర్ మ్యాన్లు, చెత్త సినిమాలు తీస్తున్నారు. మన హిందూ ధర్మం, మన పురాణాలు, మన సూపర్ హీరోస్ మీద ఒక మంచి సినిమా తీస్తూ దేవుడే లేడు అంటే ఎట్లా అండి? చాలా తప్పు మాట అండి. వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు హాలీవుడ్ వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఇలా. అంటే చిరంజీవి గారు మొన్న ఒక టంగ్ స్లిప్ అయ్యారు చూడండి, నాకు కూతుళ్ళే ఉన్నారు కొడుకులు లేరు అంటారు చూసారా. అట్లా ఎంత పెద్ద లెజెండరీ హీరో అయినా, లెజెండరీ డైరెక్టర్ అయినా కూడా ఎక్కడో ఒకసారి తప్పు చేస్తారంటారు చూసారా. అలా రాజమౌళి గారు తప్పు చేశారు. కంపల్సరీ సారీ చెప్పాలని. సారీ చెప్తే ఏమైపోద్దండి? ఆయన ఏమైనా తక్కువ అయిపోతాడా?